హే గాయ్స్! సో ముంబైలో ఉన్నాము అండ్ ముంబైకొస్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాలి. మీరు ఆల్రెడీ చూసారు కదా వ్లాగ్ 'బాహుబలి' భోజనం వాళ్ళ ఇంట్లో మేము లాస్ట్ టైమ్ విజిట్ అయినప్పుడు చేశాము. సో ఈరోజు మమ్మీ, చెల్లె, మొగుడు అండ్ నా కొడుకుతో వాళ్ళ ఇంటికెళ్తున్నాం. బోరివలికెళ్తున్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. వచ్చేసాం. ఈవినింగ్ అయిపోయింది. పొద్దున మొత్తం షాపింగ్ చేశాము అండ్ ఈరోజు డిన్నర్ మాత్రం అద్దరిపోతది. క్రేజీ వెజిటేరియన్ డిన్నర్ ఉంటది. వచ్చేసాం. అదొచ్చేసి అంకుల్, అక్క ఏకేఏ సురేష్ అంకుల్ డైమండ్ మర్చెంట్ డైమండ్ అండ్ ఆంటీ, బాబు ఆంటీతో ఉన్నారు. వీళ్ళు చాలా మంచిగా ఉంటుంది. బాంబేలో ఇంత మంచి ఇల్లు ఉండటం అంటే చాలా గ్రేట్. అది కూడా ఇంత పెద్ద ఇల్లు బాంబేలో అంటే చాలా గ్రేట్. సో నేను తెచ్చిన గిఫ్ట్స్ ఫాస్ట్గా నేను ఇచ్చేస్తా. ఆంటీ కోసం నేను ఒక మంచి కలంకారీ శారీ తీసుకొచ్చాను ఫ్రమ్ కలాదార్. సో నేను కలాదార్ న్యూ ఫేజ్ బై ద వే. మీరు కావాలంటే నా వీడియోస్ కలాదార్ పేజ్లో వెళ్ళి కొత్త కలెక్షన్స్ మీరు చూడొచ్చు. రెగ్యులర్గా అప్డేట్స్ నేను అక్కడ పెడుతూనే ఉన్నాను. అండ్ ఆంటీకి ఇచ్చిన శారీ అన్బాక్స్ చేద్దాం. ఇట్స్ బ్యూటిఫుల్, వెరీ నైస్ అండ్ అమేజింగ్. కింద బార్డర్ మనకి మంచి కలంకారీ బార్డర్, కాంట్రాస్ట్ మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్లో మనకి మొత్తం స్లీవ్స్ దగ్గర కలంకారీ బార్డర్ వచ్చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సచ్ బ్యూటిఫుల్ కలర్, జస్ట్ లవ్ ఇట్. ఆంటీ కూడా చాలా బాగా నచ్చింది. యూజువలీ ఇట్లాంటివి శారీస్ మనకి ముంబైలో దొరకవు. సో ఆంటీ కూడా చాలా మంచిగా నచ్చింది. కింద రిబ్బన్ బార్డర్ వచ్చేసింది. అండ్ చీరల గురించి ఇంత ఎట్లా నేర్చుకున్నా అంటే ఇప్పుడు కళాదారు కోసం వీడియో చేస్తున్నా కదా, అందుకే ఆంటీకి చాలా మంచిగా నచ్చింది చీర. మీరు చూడొచ్చు, కలర్ కూడా సూపర్ ఉంది. అండ్ ఆంటీ కూతురు ప్రియాంశి తన చాలా మంచి ఫ్రెండ్, తన ఎంగేజ్మెంట్ నెక్స్ట్ 3 daysలో. సో తనకు కూడా మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చారు. ఇది మా అమ్మ ప్లేట్స్ రెడీ చేసింది. చూడండి ఎంత బాగుంది, సూపర్ ఉంది కదా. ఆంటీ అయితే చాలా ఫుల్ హ్యాపీ అయిపోయింది లైట్ వెయిట్ శారీ చూసి. అండ్ ఇప్పుడు ప్రియాంశి ఎంగేజ్మెంట్ కాబట్టి ప్రియాంశి కోసం చాలా అమేజింగ్ కంచిపట్టు శారీ, బ్రైడల్ శారీ తీసుకొచ్చాను. అది కూడా మీరు చూడండి ఎంత బాగుంటుంది. సో ఆంటీది అయిపోయింది. లెట్స్ కాల్ ప్రియాంశి. దట్స్ ప్రియాంశి. నా ఫ్రెండ్ నీరవ్ ఆంటీ కొడుకు, వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు, నీరవ్ అండ్ జయ్. సో ప్రియాంశి కాబోయే పెళ్లి కూతురికి బ్యూటిఫుల్ కంచి పట్టు శారీ ఫ్రమ్ కలాదార్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. బార్డర్ చూడండి అద్దరిపోయింది, అసలు క్రేజీ ఉంది. తన కాంప్లెక్షన్కి కూడా మంచిగా సూట్ అవుతుంది ఇది. తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఆల్ ఓవర్ మనకి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్లో మనకి కింద మంచి కంచి గోల్డ్ జరీ బార్డర్ వచ్చేసింది. అండ్ పళ్ళు కూడా సూపర్ ఉంది. అండ్ మమ్మీ ఇప్పుడు డ్రేప్ చేసి చూపిస్తూ ఉంటుంది. మా చెల్లెకి డ్రేప్ చేసి మా మమ్మీ కూడా శారీ డ్రేపింగ్లో ఎక్స్పర్ట్ అయిపోయింది. సో డ్రేప్ చేసిన తర్వాత ఈ శారీ ఎట్లా ఉంది చూద్దాం. ప్రియాంశి పొడుగ్గుంటుంది కాబట్టి తనకు చాలా సూపర్గా ఉంటుంది. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ప్రియాంశి కనిపిస్తుంది. హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్. తను కూడా చాలా హ్యాపీ అయిపోయింది. షీ ఈజ్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ, షీ లవ్స్ ద శారీ. తన కోసం ఇంకొక గిఫ్ట్ తీసుకొచ్చాను జగదంబ పర్ల్స్ నుంచి, ప్రియాంశి సో బ్రేస్లెట్ తీసుకొచ్చాను రియల్ పర్ల్స్ది. అండ్ తనకు అది కూడా చాలా బాగా నచ్చింది. నేను మీకు చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్ సింపుల్ ఎలిగెంట్ బ్రేస్లెట్ అది. సో తనకి బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. సో ఆంటీ వాళ్ళతో నేను చాలా క్లోజ్ కాబట్టి ప్రతిసారి వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు నా కోసం గిఫ్ట్స్ వస్తారు. నాకైతే గిఫ్ట్స్ ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి ఇవన్నీ నేను ఇప్పుడు ఎంగేజ్మెంట్కి కూడా నేను ఉండలేకపోతే ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో ఎంగేజ్మెంట్ గిఫ్ట్స్ అని ఒక మంచి బ్రేస్లెట్, ఒక శారీ ప్రియాంశి కోసం అండ్ ఒక శారీ ఆంటీ కోసం నేను వాళ్ళ కోసం తీసుకెళ్ళాను. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఐ మిస్ నీరవ్ అండ్ జయ్. వాళ్ళేమో ఆస్ట్రేలియాలో ఉన్నారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు మంచి వ్లాగ్ చేస్తా 100%. సో ఈ బ్రేస్లెట్ ఫ్రమ్ జగదంబ పర్ల్స్. వాళ్ళు కూడా బాబుకి బ్యూటిఫుల్ నజర్బంద్ బ్రేస్లెట్ ఇట్లా ఇచ్చారు. సో సచ్ ఎ నైస్ జెస్చర్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. ఇదంతా అయిపోయిన తర్వాత మెయిన్ వచ్చేసి డిన్నర్. ఇప్పుడు డిన్నర్ కోసం ఆంటీ వాళ్ళు ఏమేమి చేశారో చూద్దాం. ఇంత బ్యూటిఫుల్గా వీళ్ళు సెటప్ చేస్తారు. మంచి కింద కూర్చొని, గుజరాతీస్ వీళ్ళు బ్యూటిఫుల్గా ఇట్లా సెటప్ చేసుకొని కింద కూర్చొని అందరు ఆటలతో మాట్లాడుకుంటూ, పాటలతో అండ్ గాసిప్స్తో ఇట్ ఈస్ అ వెరీ నైస్. నాకు చాలా బాగా ఇష్టం. వీళ్ళ ఇంటికి వస్తే ఫుడ్ అయితే ఎప్పుడు అదిరిపోతుంది. అండ్ చూడండి వాట్ నాట్ ఆల్ గుజరాతీ స్పెషల్, కొన్ని మహారాష్ట్రియన్ స్పెషల్ డిషెస్. మళ్ళీ ఈరోజు కూడా నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్. బాలింత కదా, ఎక్కువ తినేస్తున్నా ఈ మధ్య నేను. ఈ జ్యూస్ అయితే వీళ్ళు హోమ్ మేడ్ చేస్తారు. ఓ మై గాడ్, మ్యాంగో పల్ప్ జ్యూస్ క్రేజీ ఉంటుంది. అండ్ వచ్చేసి పావ్ భాజీ నేను రిక్వెస్ట్ చేశాను, అందుకే పావ్ భాజీ. లాస్ట్ టైం వీడియోలో మీరు బటాటా బూంగడా చూసారు కదా, అదే అది. సో పావ్ భాజీ, బటాటా బూంగడా అండ్ ఇది వాళ్ళ ఇంట్లో చేసిన స్వీట్, డ్రై ఫ్రూట్ స్వీట్, అది కూడా సూపర్గా ఉండే. అండ్ చాలా ఉన్నాయి, ఐ డోంట్ నో, ఇంకా నాకు కొన్ని డిషెస్ నాకు పేరు కూడా తెలీదు. సో లోపల మిషల్ పావ్, మా చెల్లి అడిగింది మిషల్ పావ్. సో మహారాష్ట్రలో చాలా ఫేమస్ డిష్ అది, బ్రేక్ఫాస్ట్లో తింటారు. అది వచ్చేసి లవ్
కుష్ అండ్ తన చెల్లె కూడా షీఈస్ వెరీ నైస్. ఐ జస్ట్ లవ్ హర్ సో మచ్. సో వీఆర్ ఆల్ ఈట్ నౌ. అండ్ చూడండి ఆంటీ నాకు డ్రై ఫ్రూట్ బాక్స్ ఇచ్చింది. అండ్ సచ్ అ క్యూటీ పై. ఐ జస్ట్ లవ్ హర్ సో మచ్. బ్రదర్ అండ్ సిస్టర్ వీళ్ళిద్దరు. అండ్ మా డిన్నర్ కూడా మంచిగా అయిపోయింది. అండ్ నౌ వీ హ్యావ్ టు గో బ్యాక్ బికాజ్ మేము చాలా దూరం నుంచి బోరివలికి వచ్చాం. సో అందరు కింద మాకు ఇట్లా డ్రాప్ చేయడానికి వచ్చారు. హౌ క్యూట్ ఇట్ ఈస్. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తాను. నేను ఎప్పుడు వచ్చినా వస్తాను. నాకు వీళ్ళంటే చాలా ఇష్టం. సో మంచిగా మా ఈవినింగ్ జరిగింది. అండ్ నా బ్యాక్ టు హోటల్. ఇప్పుడు 12 o'clock అయిన వెంటనే మా చెల్లె బర్త్డేతో చెల్లె కోసం కొంచెం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో 12 o'clock పైన కొంచెం డెకరేషన్ చేయించాను మా హోటల్ రూమ్లో. టైం వేస్ట్ చేస్తా కింద కూర్చొని. కింద కేక్ కట్ చేద్దాం, నీ బర్త్డేకి నీ విష్ ఏంటి అది ఇది సోదితో. సో కొంచెం టైం వేస్ట్ చేసిన తర్వాత మనం పైకి వెళ్దాం. ఓకే, సో స్టే విత్ మీ గైస్, ఎక్కడికి వెళ్ళకండి. హే గాయ్స్, నా గొంతు మొత్తం పోయింది. హోటల్కి వచ్చేసాము. 5 నిమిషంలో మా చెల్లె బర్త్డే. ముంబైలో తన బర్త్డే ఏదో వేస్ట్ అవ్వకుండా ఒక మంచి కేక్ కటింగ్ చేద్దామని రిసెప్షన్లో కేక్ కటింగ్ చేస్తున్నాము. సో లెట్స్ డూ ద కేక్ కటింగ్. సో చెల్లెకి అడుగుదాం, వాట్ ఈస్ అవర్ బర్త్డే రెజల్యూషన్ దిస్ ఇయర్? To be a better person. अभी तक घूमे बोलना अच्छा. ఈరోజు మామూలుగా షాపింగ్ చేయలేదు. బోలో మమ్మీతో. మా అమ్మ కూడా ఉంది, మా అమ్మకి అడుగుదాం. నీ కూతురు బర్త్డేకి నీ విష్ ఏంటి? నా విష్ చాలా ఉన్నాయి కానీ ఈరోజు ఏదో చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఆమె పెళ్ళి చాలా తొందరగా అయిపోవాలంటే నేను విష్ అడుగుతున్నా. ఇప్పుడు వరకు బాగా అక్కడ తిరిగినాము, పరివాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో బాగా మంచిగా తిన్నాము. అయితే ఇప్పుడు 12 అవుతుందని కానీ అసలు నాకు తెలియదు. 10 అవుతుంది అనుకుంటున్నా, చూస్తే గడియారం 12 అవుతుంది. అయితే కట్ చేస్తాం, తర్వాత తిందాం మస్తుగా. హ్యాపీ బర్త్డే. It's 12 o'clock. Happy birthday, Kiran. Thank you. My sweet sister. I like her a lot. Thank you. So this is the surprise for my cute little sister. So this was the surprise for Kiran. అందుకే కిరణ్ మొత్తం మేము టైం వేస్ట్ చేసాము చాలా. ఈరోజు క్యాబ్ బుక్ చేద్దాం అంటే అందుకే నేను లేవలేదు. అందుకే మా చెల్లెకి సర్ప్రైజ్ చూడండి. సో హ్యాపీ. సో చెల్లె అయితే మా సర్ప్రైజ్ అయిపోయింది. తన కోసం క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ ఇట్లా హోటల్ రూమ్లో అరేంజ్ చేసాము. అండ్ ఇప్పుడు ఫాస్ట్గా కేక్ కటింగ్ చేసి స్టాఫ్కి కూడా ఇచ్చేసి మేము కూడా తింటాము. సో ఇలా ఈ రోజు గడిపింది. టేక్ కేర్ గైస్, సీ యూ ఆల్ వెరీ సూన్, బాయ్.